నిజామాబాద్ పట్టణంలో మెప్మా ఆర్పీలు ఆందోళన బాట పట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ కు అనుబంధంగా పనిచేస్తున్న ఆర్పీలు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న తాము చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బకాయి వేతనాలు చెల్లించేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రాబ్లం ఏంటంటే మాకు 6 నెలల జీతాలు నెలకు 6,000 చొప్పున విడుదల కావడం జరిగింది. జీతాలు ఆపేయడం జరిగిందండి. అది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పటివరకు 51 రకాల సర్వేలు మేము చేస్తున్నాం. మా బాబుకు కొంచెము హాట్ వాటర్ పడి కాలడం వల్ల నేను సర్వే చేయలేకపోతే మాకు సోషల్ ఆడిట్లు విధిస్తారు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ టైంలో నేను సోషల్ ఆడిట్ చేపియాల్సిందే. కనీసం చూసి కూడా కొంచెం కూడా కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పై అధికారులు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉన్న ఒక ఆర్పీ ఒకనొక సిచ్యువేషన్లో ఒక సర్వే చేయలేకపోవడం వల్ల ఒక నెల జీతం ఆపడం ఎంతవరకు న్యాయం అండి? ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము సమైక్యలో పనిచేసినా మమ్మల్ని ఏ గవర్నమెంట్ ఆఫీసరు నియమించలేదు. మేము స్లమ్ స్థాయి నుండి సమైక్యల ద్వారా సంఘ సభ్యులను ఎన్నుకుంటే మేము రావడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో మాకు అధికారుల నుంచి ఒత్తిడి ఎలా వస్తుంది అని అంటే, మీరు పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాము, మీకు మెమోలు ఇస్తాము, తీసి పడేస్తాము, అసలు మీరేంది పని చేయడము, అసలు ఈ డిపార్ట్మెంట్లో మీరు కాకపోతే చాలామంది పనులు చేయడానికి వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. కానీ గౌరవ వేతనంగా మాకు గవర్నమెంట్ నుంచి 6,000 రూపాయలు, సమైక్య నుంచి 2,000 రూపాయలు తీసుకొని 8,000 రూపాయలకు మేము రాత్రి వరకు కూడా కష్టపడి పని చేయడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా గుర్తించాలి, మా మెప్మా అధికారులు కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం.